మన తెలుగు రైతులందరికీ నమస్కారం. ఈరోజైతే మన ఎరువు అయితే కొడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అంతా దున్నుకాల సీజన్, ఇప్పుడే కదా మనం పంటలు వేసుకునేది. ఎండాకాలం అయిపోయే వరకు అయితే 2-3 వానలు అయితే పడతాయి. ఆ 2-3 వానలు పడ్డేటప్పుడు ఫస్ట్ వానకు మనం పొలం అనేది చదును చేసుకుంటాం. చదును చేసుకున్న తర్వాత ఇలా ఎరువులు అయితే వేసుకుంటాం. ఎరువులు వేసుకొని ఒకసారి దున్ని పెడితే మళ్ళీ వర్షాకాలం ముందు వానలు పడతాయి కదా, ఆ వానలు పడ్డప్పుడు మనం నీట్గా అడ్డం పొడుగు దున్నుకొని మనకు కావాల్సిన పంట పత్తి పెడతలు పత్తి, మక్కలు పెడతలు మక్కలు. మా సైడ్ అయితే పత్తి, మక్కలు, ఆమ్దాలు, ఇంకా జొన్నలు, బెబ్బెర్లు, ఇలా దోసతీగ ఇట్లయితే బాగానే వేస్తారు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే పత్తి వేసిన ఎమ్మటే మళ్ళీ అది తీసేసి ఎమ్మటే పల్లీలు అనేది వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎండాకాలం నీళ్ళు ఉండవు కాబట్టి, వర్షాకాలంలో నీళ్ళు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ పంట తీసేసి ఆ పంట అయితే వేస్తారు. ఇక్కడ మనం వచ్చేసి ఒక మన ఊరు పక్కనే ఉంటుంది కాబట్టి ఎరువు అయితే కొట్టడానికి వచ్చినాం. ఒక ట్రాక్టర్ మనది, జేసీబీ కూడా మనదే. జేసీబీకి వచ్చేసి నింపినందుకు 300. ఈ ట్రాక్టర్ది ఈడ ఎత్తుకొని ఆ కింది మరకట్లలో వేయాలి కాబట్టి దానికి కూడా ఒక 300 అయితే ఉంటుంది. ట్రిప్పుకి అయితే 600 పడుతుంది ఈ రైతుకి. అదే మనం మనుషులు పెట్టి నింపిస్తే మనుషులకు 600 వాళ్ళకు అవుతుంది. ట్రాక్టర్ కిరాయి అవే 300 ఉంటుంది. ట్రాక్టర్ కిరాయిలు అయితే చేంజ్ అయితే ఏముండదు. రెండు కలిపి మనకైతే 900 అయితే అవుతుంది. ఒక ట్రిప్పులో 300 అనేది సేఫ్ అవుతుంది మన రైతులకైతే. అందుకనేసి మనం జేసీబీ అయితే పెట్టి నింపించి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో. అలాగే మీ సైడ్ ఎంతగా నింపుతారో ట్రిప్పుకు, అలా మీరు ట్రాక్టర్కి ఎంత తీసుకుంటారు, జేసీబీకి ఎంత తీసుకుంటారు, మనుషులు నింపితే ఎలా తీసుకుంటారో అయితే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. అదే నా రూట్ బెటర్ కొడుతుంది అలానే. లేపు 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 బస్. ఒకటే రేపిగా అసలు అన్నా అయిపోయింది, దింపి అయిపోయింది.
అది ఎట్లా